దిశంతు మేదేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషన్నః. అమ్లాన శ్రీరమృతవిశదైః అంశుభిః ప్లావయన్మాం ఆవిర్భూయాత్ అనఘమహిమాం మానసే వాగధీశః. అత్యంత పవిత్రమైన ఈ సభా ప్రాంగణంలో అంతర్లీనంగా తమ అనంతమైన అనిర్వచనీయమైన అమోఘమైన అనుపమానమైన దివ్య తేజస్సుతో సంచరిస్తూ ఉన్నటువంటి గురుదేవుల వారి యొక్క పాద పద్మాలకు ఆధ్యాత్మిక విశ్వగురువులుగా సైంటిఫిక్ సెయింట్గా విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ 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 విశ్వస్ఫూర్తి గురువర్యుల వారి పాద పద్మాలకు మనసా వాచా కర్మణా ప్రణమిల్లుతూ ఈనాటి కార్యక్రమంలో 4 విషయాలను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచ దేశాలలో నాగరికత కనువిప్పే నాటికే సభ్యతా సంస్కారాలకు నైతిక ధార్మిక ఆదర్శాలకు నిలయమైన అవని భారతావని. అందుకే చెబుతూ ఉంటారు, మేదిని ముఖమండలం పైన ఎన్ని దేశాలున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు వెళ్ళే పవిత్ర భూమి భారతావని. ఋగ్వేదంలో ఒక మాట ఉన్నది, ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః. ప్రపంచం నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక. అటువంటి దివ్యమైన పవిత్రమైన భవ్యమైన ఆర్ష భూమి మన భారతావని. అటువంటి ఈ పవిత్ర భారత భూమిలో మనల్ని చైతన్యపరచటం కోసం, మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం కోసం, మేధకులుగా ఉన్న మనల్ని మేధావులుగా చేయటం కోసం, ఉన్మార్గంలో ఉన్నటువంటి వారిని సన్మార్గంలో నడిపించడం కోసం జన్మించినటువంటి కారణ జన్ములు గురుదేవులు. ఎందుకు వారి జన్మ అంటే వారి కోసం కాదు, సర్వతంత్ర స్వతంత్రమైన భావ పరిణతి ఉన్నటువంటి వారు. మరి ఎందుకోసం లౌకికమైనటువంటి ఈ జన్మ తీసుకోవాలి అంటే, మనబోటి వారిని మానవత్వం నుంచి దివ్యత్వ పదం వైపు నడిపించడం కోసం కారణజన్ములై అవతరించినటువంటి అవతార మూర్తులు, భావితరాలకు స్ఫూర్తులు శ్రీ 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 విశ్వస్ఫూర్తి గురుదేవుల వారు. మీకు కొంత సందేహం ఉండవచ్చు, అదేంటి గురుదేవులు భాషా సాహిత్యాల రంగాలలో తలస్పర్శి జ్ఞానం కలిగినటువంటి 76 సంవత్సరాల వయస్సు, సుమారు 50 సంవత్సరాలకు పైపడినటువంటి బోధనానుభవం, తమ బోధనతో శోధనతో సాధనతో అనేక విషయాలను క్రోడీకరించినటువంటి ప్రాచార్యులు శ్రీయుతులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఈ సభలో అక్షరాలలోని మర్మాన్ని అంతరాన్ని చక్కగా అవగతం చేసేలాగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టే విధంగా మాట్లాడగలిగినటువంటి విదుషీమణి శ్రీమతి పురాణపండ వైజయంతి గారు కొలువు తీరిన ఈ సభలో దూరదర్శన మాధ్యమం ద్వారా స్ఫూర్తి కుటుంబ తత్వాన్ని, గురువుగారి యొక్క ప్రత్యక్షర అనుసంధాన జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి
శ్రీయుతులు ఓలేటి పార్వతీశం గారు వంటి ముగ్గురు దిగ్గజాలు పాల్గొంటున్న ఈ సభలో ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయం గడప తొక్కి బోధన రంగంలో ప్రవేశించినటువంటి ఈ పిల్లాన్ని తీసుకురావడంలో ఏంటి ఉద్దేశం అంటే, ఇది గురువుగారి యొక్క ఆజ్ఞ. విశ్వవిద్యాలయంలో చదువు కోసం సాధించిన బంగారు పతకాలు కారణం కాదు ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడడానికి. గురువుగారి యొక్క ఆజ్ఞ. అది కూడా ఎందుకని నాకు అనిపిస్తుంది అంటే, ఇవాళ అది నా వైయక్తికమైనటువంటి అంశంగా కాదు, ఆధ్యాత్మిక రంగం వైపుకు, తాత్విక రంగం వైపుకు యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. యువతరంగాన్ని మనం ఆధ్యాత్మికత వైపుకు తిప్పాలి అని గురువుగారు భావించడం చేత ఇవాళ నేను ఇక్కడ 4 మాటలు గురువుగారి అనుగ్రహంతో మాట్లాడగలుగుతున్నానే కానీ అది నా బడాయి కాదు అని సవినయంగా ముందుగా మీకు తెలియచేసుకుంటూ విషయం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి చెబుతూ జానపద విజ్ఞానం తదితర అంశాలు చాలా చక్కగా మన వాళ్ళు పరిచయం చేశారు. మరొక కోణం కూడా ఉన్నది, అది గురువుగారికి చాలా 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 ఇష్టమైనటువంటి అంశం. సాహిత్యంలో ఉన్నటువంటి జాతీయ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి వారు ఆచార్య కసిరెడ్డి గారు. జాతీయ సాహిత్య పరిషత్తు ద్వారా అనేక ప్రాంతాలలో భారతీయ సనాతన సాహిత్య సంప్రదాయంలో ఉన్నటువంటి మూర్తీభవించిన చైతన్యాన్ని పరిచయం చేసినటువంటి వారు. అందరినీ ఏకత్రీకరించాలి అంటే గురువుగారు అదే అంటారు, మానవులందరినీ కూడాను ఏకత్రీకరిస్తే మనం చైతన్య శక్తిమంతులం అవుతాము అని. అదో సాహిత్యాన్ని ఒక జాతీయత సమైక్యత తంత్రంగా భావించినటువంటి వారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలను నెరవేర్చి హైందవ సంస్కృతికి, వేద సంస్కృతికి ప్రధాన ప్రచార భూమికగా వహించినటువంటి మాన్యులు. అటువంటి మహనీయుల ఆశీస్సులతో వారు మాట్లాడినటువంటి తరువాత నేను మాట్లాడటం పురాకృత పుణ్య విశేషంగా భావిస్తూ మనం కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. మీరు ఎప్పుడూ వింటున్నటువంటి మాటే విశ్వస్ఫూర్తి అనేటువంటి మాట. ఎందుకు గురువుగారు ఇటువంటి నామాన్ని నామకరణం చేశారు? ఏమిటి దాని అర్థం? విశ్వ శబ్దానికి సాంప్రదాయిక నిఘంటువులు చెప్తున్నటువంటి అర్థం విశతి ప్రవిశతి స్వకారణం మూల ప్రకృతిం. విశతి ప్రవిశతి స్వకారణం మూల ప్రకృతిం. సమస్తానికి కారణమైనటువంటి మూల ప్రకృతిలో ప్రవేశించునది అని విశ్వశబ్దానికి అర్థం. లౌకికమైన ఈ విశ్వం కాదు ఆ విశ్వపదానికి అర్థం. మూల ప్రకృతి తత్వంలోకి ప్రవేశింపచేసేటువంటిది అని. స్ఫూర్తి శబ్దం మనం సాధారణంగా స్పిరిట్, చైతన్యం అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. వ్యుత్పత్తిగతంగా పరిశీలించినప్పుడు స్ఫూర్తి శబ్దానికి మరొక విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది. స్ఫురతి కంపతే తస్య భావః ఇతి కర్మవా ఇతి అని చెబుతారు. స్ఫురతి కంపతే. కంపతే అంటే ఏదో శరీరంలో ఉన్నటువంటి అవయవాలను కదిలింప చేయటం, ఆ కంపనం కాదు. అలౌకికమైనటువంటి అద్వితీయమైన ఒక చైతన్య స్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళినప్పుడు అసలు ఏంటి మనం ఏంటి అన్నటువంటి ఒక స్పృహ మనకి కలిగినప్పుడు, లౌకికమైనటువంటి భవబంధనాలన్నింటికీ మనం దూరమైనప్పుడు శరీరంలో పుడుతుందే కంపం, ఆ కంపం. అటువంటి కంపాన్ని,
అటువంటి భావాన్ని స్ఫురింపచేసేటువంటి కర్మకి, పనికి స్ఫూర్తి అని పేరు. గురువుగారు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి తమ పవిత్ర బోధల ద్వారా మనకు కలిగేటువంటిది అది. ఇవాళ గురువర్యులు అనుగ్రహించినటువంటి పుట్టినరోజు దివ్య సందేశంలో ఉన్నటువంటి తాత్విక నేపథ్యం కూడా అది ఎంత అద్భుతమైనటువంటిదండి. ఇతిహాసపు చీకటి కోణాల నుంచి మనం చరిత్ర దృక్కోణాలను పరిశీలిస్తూ ఉన్నామే, అది కాదు. నీ పుట్టినరోజు నుంచి నీ చరిత్ర శిక్షణను నువ్వు ప్రారంభించుకో. ఎంతటి మహోన్నతమైన ఉదాత్తమైనటువంటి భావన. ఆ పుట్టినరోజుని మంచి విలువలు ప్రోధి చేసుకునేందుకు ఒక ఆలంబనంగా భావించాలి అన్నటువంటి ఆ ఆలోచన అనితర సాధ్యం. ఆ ఆలోచన వారికి అలా కలిగింది అని అంటే మన భౌతికమైన పరిభాషలో చెప్పుకుంటే ఆ ఆలోచన ఎలా కలిగింది అంటే వారి ఆ లోచన అలాంటిది. లోచన శబ్దానికి కన్ను అని అర్థం. భౌతికమైనటువంటి వస్తువులని చూసేటువంటి ఈ చక్షురింద్రియం కాదు ఆ నేత్రం. భౌతికమైన నేత్రంతో దర్శించలేనటువంటి ఆధ్యాత్మిక తాదాత్మ్య స్థితి తత్వం కలిగితే తప్ప చూడలేనటువంటి మహోన్నతమైనటువంటి దివ్య నేత్రం. ఆ లోచన ఉన్నది కాబట్టే ఆ ఆలోచన వారు మనకి అనుగ్రహించగలిగారు. వారిలోనే ఉన్నది ఆ భావన అంతా కూడాను. మరి మన వరకు రావాలి అంటే ఇటువంటి మాధ్యమాల ద్వారా ఇవాళ 82వ పుట్టినరోజు మహోత్సవ సందర్భంగా ఒక దివ్య సందేశంగా అందిస్తే చాలా ఉదాత్తంగా ఉంటుంది అని మన కోసం అనుగ్రహించారు. అది సందేశము, ఉపదేశము. ఏంటండి సందేశానికి ఉపదేశానికి తేడా? సమ్ము ఉప ఈ రెండునే కదండి అని అనుకోవచ్చు. కానీ జాతి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చెబితే సందేశం, ఆబాల గోపాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెబితే సందేశం. అరే, నా కోసమే చెబుతున్నట్లుగా ఉన్నదే ఇది మనసులో అనిపిస్తూ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రం చెబుతూ ఉన్నట్లయితే, ఏకాంత స్పృహ భావనతో కనుక అందిస్తూ ఉన్నట్లయితే అది ఉపదేశం. అంటే ఆ సందేశం వింటున్నప్పుడు ఇదేదో నా మనస్సుకి, నా తరంగ దైర్ఘ్యానికి, నా వేవులెంతకు దగ్గరగా ఉన్నట్లుంటుందే అని మనందరికీ అనిపిస్తుంది. మనకు అనిపించే సందర్భం ఉపదేశం. సమస్త జాతిని ఉద్దేశించి చెప్పేటువంటిది సందేశం. అలా సందేశ ఉపదేశాల సమన్వితంగా దేహళీ దత్త దీప న్యాయంలాగా ఐహిక పారలోహిక ప్రయోజనాలను సిద్ధింపచేసేటువంటి దివ్యమైన సందేశాన్ని ఇవాళ మనం అందుకోగలిగాం. దేహళీ దీపదత్త న్యాయం. దేహళీ అంటే గడప. ఊరకే పేర్లు పెట్టలేదండి మన పూర్వీకులు. మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా మన పూర్వీకులు పూరు వీకు అని మనం భావిస్తూ ఉన్నాం. కానీ మన పూర్వీకులు చాలా ఆస్తిమంతులు, చాలా శక్తిమంతులు. వాళ్ళు భారతదేశానికి సరిహద్దు ప్రాంతమై గడపగా ఉన్నది కాబట్టి అది దేహళి అయ్యింది. గడప మీద పెట్టిన దీపం యొక్క వెలుగును మనం చూస్తే మన ఇంటి లోపలికి ప్రసరిస్తుంది, మన ఇంటి బయటకి ప్రసరిస్తుంది. మానవ జీవితం కూడా అలానే ఉండాలి అని తమ ఉపదేశాల ద్వారా గురువుగారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. నీ కోసము పాటుపడు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసము పాటుపడు. ఆ సందర్భంలో వాయువును కూడా ఆదర్శంగా తీసుకోమంటారు గురువుగారు. ఇదేంటి వాయువును ఆదర్శంగా తీసుకునేది అంటే, వాయువుని మనం లోపలికి తీసుకున్న తర్వాత ఎంతసేపు మనం ఉంచుకోగలుగుతాం? మనకు కావాల్సినంత మనం ఉంచుకొని మళ్ళీ దాన్ని బయటికి పంపించేస్తాం. మన దగ్గర నిలకడగా ఉండదు. అబ్బాయి, నువ్వు సంపాదించేటువంటి వాటిల్లోనైనా సరే నీకు ఎంత అవసరమో అంత ఉంచుకొని తదితరమైనటువంటి దానిని సమాజ శ్రేయస్సుకు
ఉపయోగపడేలాగా చెయ్యి. ఇలా తమ శక్తి కొద్దీ తమకు ఉన్నంతలో ఇతరుల యొక్క అభివృద్ధికి దోహదపడాలి అనేటువంటి దృక్పథాన్ని అలవడింపచేస్తున్నటువంటి ఆచార్యవతంసులు మానవ జీవితంలో ఉన్నటువంటి అనేక పార్శ్వాలలో మనిషి సమస్యల వలయంలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో మనకి ఒక చేయూతనిచ్చి ముందుకు నడిపించేటువంటిది. నాకు తెలిసినంతలో, అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అవగాహన అయితే లేదు, ఇటీవల నాకు పరిచితమైనటువంటి ఒక దివ్య దార్శనిక సిద్ధాంతం, స్ఫూర్తి సిద్ధాంతం. గురువుగారి దృష్టిలో విఐపీలు, వివిఐపీలు ఎవరు అంటే, ఎవరు కష్టాలలో ఉన్నారో, ఎవరికి సహాయం కావాలో వారు విఐపీలు, వివిఐపీలు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యి ఆసనాలలో కూర్చొని ఆ సీనులన్నీ చూసేటువంటి ఆసీనులయ్యేటువంటి వారు కాదు. కష్టాల కడలిలో చిక్కుకుపోయి సమస్యల విషసర్పాల వలయంలో, ఆ విషసర్పాల కోరల కొనకొనల్లో చిక్కుకుపోయి ఏం చెయ్యాలి బాబు నేను ఇప్పుడు అని నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి వాడిని ముందుకు తీసుకువెళ్ళాలి అని గురువుగారి వారి యొక్క అమోఘమైనటువంటి భావన. అంటే మనం ప్రస్తుత సమాజ స్థితిగతుల్లో చూసినప్పుడు నాకు చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉన్నటువంటిది, ఇవాళ తాము ఎక్కడో ఉండి ఈ ఆధ్యాత్మిక తత్వవాహినిని అందరిలోకి ప్రసరింపచేస్తూ ఉన్నారు అంటే ఇదే కదా గురుతత్వం. మనం చేసే పనిలో మంచి కనిపించాలి, కానీ మనం కాదు కదా కనిపించాల్సింది అన్నారు. ఎంతటి జీవన సారం అండి! ఆకులందున అణిగిమణిగి కవిత కోకిల పలకవలెనోయి అన్నటువంటి భావన కదా. నువ్వు ప్రత్యక్షంగా కనిపిస్తున్నావా లేదా అన్నది కాదు, మంచి అనేటువంటిది ముఖ్యం. ఆ మంచిని ఆచరించి అందరికీ ఆదర్శప్రాయులై దివ్యత్వం వైపుకు మనల్ని తీసుకువెళ్తూ ఉన్నటువంటి మహనీయులైనటువంటి వారు గురువుగారు. నాకు అనిపించినంతలో స్ఫూర్తి కుటుంబంలో ఒక దివ్యమైన క్రమశిక్షణ ఉంది. శిక్షణ ఎంత ముఖ్యమో ఆ శిక్షణలో క్రమశిక్షణ అంతకన్నా ముఖ్యం. ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటూ ఉంటారు కదా. A1 చొప్పున B2 చొప్పున మొత్తం కూడుకుంటే డిసిప్లైన్ అన్నటువంటి పద సంఖ్య పూర్ణ పరిమితి ఎంత వస్తుంది అంటే 100 వస్తుందండి. 100 అంటే మీరు 100% కూడాను తాత్విక దృక్పథాన్ని అలవర్చుకోవాలి అంటే అద్దండి ఆ తత్వం, ఆ క్రమశిక్షణ తత్వం కావాలి. అందుకని గురువుగారి యొక్క అనిర్వచనీయమైనటువంటి ఉపదేశాలలో మనకి క్రమశిక్షణ గోచరిస్తూ ఉంటుంది. ఆ క్రమశిక్షణ తత్వాన్ని అలవర్చుకొని స్ఫూర్తి కుటుంబం ఇంతింతై వటుడింతై అన్న చందాన ఒక సమున్నతమైనటువంటి మార్గం వైపుకు ప్రయాణం చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 82వ జన్మదినోత్సవపు వేడుక కదా. 82 మొత్తం కూడితే ఎంతండి? 8, 2, 10. మళ్ళీ ఆ 1 0ను కూడితే మిగిలేది 1. ఈ 82వ జన్మదినోత్సవ సంఖ్యలో చివరికి మిగిలేది 1. ఆ 1 ఏంటయ్యా అంటే నీ పుట్టుక యొక్క లక్ష్యమో ఉద్దేశమో ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశం వైపుకు నువ్వు ప్రయాణం చెయ్యి. ఆ 1 గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ 1 గుర్తుపెట్టుకుంటే మనం ఒక దివ్యత్వ భావనని అందిపుచ్చుకోగలం.
ఇవాళ వేదికలో ఒక మహనీయమైనటువంటి సూక్తి చంద్రిక ఉన్నది. మానవతో రక్షతి రక్షితః, మానవతో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః వంటి వాక్యాలు మనకి ఉండనే ఉన్నాయి. కానీ ఇందులో ఒక పొడుపు కథ ఉంది. గురువుగారు పొడుపు కథల మీద విశేషమైన పరిశోధన చేసినవారు. ఇవాళ మేము విశ్వవిద్యాలయాల్లో పొడుపు కథల గురించి తెలుసుకోవాలంటే వారి గ్రంథమే శిరోధార్యం. మానవతో అంటే మానవతః అని అర్థం. ధర్మోలో అయితే ధర్మ అనే అవుతుంది సంధిని విడదీసినప్పుడు. మానవతోలో మాత్రం మానవతః. అక్కడ ధర్మ ప్రథమా విభక్తి, ఇక్కడ మానవతః అన్నప్పుడు పంచమీ విభక్తి. మానవ నుండి, మానవుడి నుండి అని అర్థం. మానవతో మానవతః అని విడదీసుకుంటే మానవుడి నుండి రక్షితః రక్షింపబడినట్లయితే, రక్షతి అది నిన్ను రక్షిస్తుంది. మానవుడి నుండి రక్షింపబడినట్లయితే అది నిన్ను రక్షిస్తుంది. ఏమిటి అక్కడ ఉండదు. అది పుస్తకాలు చదివితేనో వచ్చేది కాదు. మళ్ళీ గురువు గారి యొక్క భావనలని తాదాత్మ్య స్థితితో అర్థం చేసుకుంటే కలిగే అనుభూతి విశేషమే తప్ప అది పాండిత్య పరిపాకం వల్ల లభించేటువంటిది కాదు. ఆ అనుభూతి తత్వంతో చూసినప్పుడు మనకి అది ఏంటి అని తెలుస్తుంది. అది ఏంటి అన్నప్పుడు గురువుగారు ఎవరికి ఎలా ఏది చెప్పించాలనుకున్నారో వాళ్ళకి అది స్ఫురిస్తుంది. మళ్ళీ మహాభారతం గురించి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు కదా, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు. ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చూస్తే మహాభారతం వాళ్ళకు ఒక ధర్మశాస్త్ర గ్రంథంలాగా కనిపిస్తుంది. అధ్యాత్మ విధులు, అధ్యాత్మ అంటే ఆత్మయందు అని అర్థం. ఆత్మనీతి అని చెబుతారు. ఆత్మ గురించి ఆలోచించేటువంటి వాళ్ళకి అది ఒక వేదాంత గ్రంథంలాగా, నీతి శాస్త్ర అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఒక నీతి గ్రంథంలాగా అనిపిస్తూ ఉంది. ఈ సూక్తి కూడా మనం ఎవరు ఏ సమస్య కోసం మనం పరిష్కారం వెతుకుతున్నామో మనకి ఆ రకమైనటువంటి సమాధానం స్ఫురింపచేసేటువంటి దివ్య సూక్తి. మనం ఏ భావనతో మనం పరిశీలిస్తూ ఉంటామో, మనం ఏ ప్రశ్నని గురువుగారికి మనం వారి అనుగ్రహం కోసం మనం అడుగుతూ ఉంటామో ఆ సమాధానాన్ని వారు మనకే స్ఫురింపచేసే విధంగా ఒక అంతరాళ దృష్టి ఈ సూక్తిలో ఉంది. నీ జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని తెలుసుకొని దాని వైపుకు ప్రయాణం చెయ్యటం అని ఒకటి కావచ్చు. లేదు, ఈనాటి వరకు నా మనస్సులో తారాడుతున్నటువంటి అనేక సందేహాలకు నేను పూర్ణ బిందువును ఉంచి నేను ముందుకు వెళ్ళేందుకు ఆ ఒక్కటి నాకు ఉపకరిస్తుంది అని, అమూల్యమైన ఆ మానవత్వ భావనని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మన ధర్మాన్ని మనం రక్షిస్తే, మానవుడి నుండి ధర్మం కనుక రక్షింపబడినట్లయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఏమిటి ధర్మం? కర్తవ్యపరాయణతే ధర్మం. ఎన్ని రకాల 13-14 అర్థాలని నిఘంటువులు చెబుతున్నా కూడాను ఎవరి కర్తవ్యాలను వారు ఆచరించటమే ధర్మం. ఆ ధర్మం మానవుడి నుండి రక్షింపబడినట్లయితే, మానవుడి చేత రక్షింపబడినట్లయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇలా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని చెప్తుంది శాస్త్రం. ఉన్నది ఒక్కటే, కానీ ఎవరి దృక్కోణాలలో వాళ్ళు చూస్తూ ఆ విషయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటారు. ఆ విధమైన బహుధా వ్యాఖ్యానించడానికి అనుకూలమైనటువంటి అనుగ్రహ వాక్యం ఆ వాక్యం.
అటువంటి వాక్యాన్ని మనం సఖ్యం చేసుకుంటే మనకి శాశ్వతమైన సౌఖ్యం లభిస్తుంది. అలాగే ఆ సూక్తులలో ఇవాళ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పుట్టినరోజు సందేశంలో ఇచ్చినటువంటి ఆ చివరి సూక్తిలో సర్వే జన తర్వాత ఏముందండి? శ్రేయోభవంతు ఉంది. సుఖినోభవంతు అని లేదు, శ్రేయోభవంతు అని ఉన్నది. ఈ శ్రేయోభావనే భారతీయ వాంగ్మయం యొక్క పరమ ప్రయోజనం. ఈ శ్రేయోభావన ఉద్దేశాన్ని నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు నా కోసం వదిలిపెట్టారు. వాళ్లకు స్ఫురించక కాదు, అరే మన చిన్న పిల్లాడు ఉన్నాడు, తర్వాత వాడు మాట్లాడతాడు, వాడికి కూడా కొన్ని ఉంచాలి కదా మనం అని వాళ్ళు విడిచిపెట్టినటువంటి నా కోసం విషయం ఇది. పోతన గారు కూడా అలానే అన్నారు భాగవతం రాస్తూ, వనరన్నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావలు తెనుగుంచేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగుంచేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించిన జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగా. నాకంటే ముందు పురాణ కావ్యాలను తెలుగులోకి అనువాదం చేస్తున్నటువంటి నన్నయ్య తిక్కన ఎర్రనాదులకు తెలియక కాదు భాగవతాన్ని వాళ్ళు అనువదించింది. పోతన అనే ఒక కవి వస్తాడు, ఆ పోతన అనే కవి కోసం మనం వదిలిపెట్టాలి అని వాళ్ళు వదిలిపెట్టగా నేను రచిస్తున్నాను అన్నారు. అది ఆ మహాకవిలో ఉన్నటువంటి వినయం. గురువుగారి యొక్క సిద్ధాంతాల్లో కూడా వినయ సిద్ధాంతం ఉందండి. ఆ వినయ సిద్ధాంతం అనిర్వచనీయం. ఆ వినయ శబ్దానికి కేవలం చేతులు కట్టుకొని అయ్యా మీరు ఏం చెప్తే అది వింటామనే ఆ వినయం కాదు. అది వినయమే. ఆ వినయమే కాదు, మరొక వినయం ఉంది. వినయ శబ్దానికి విశేషేణ నయతి ఇది వినయ అని చెబుతారు. విశేషంగా తీసుకువెళ్ళడం వినయం. గురువుగారు అనుగ్రహించినటువంటి భావనల్ని మనం సమాజంలోకి తీసుకువెళ్ళాలి. ఆ వినయ భావాన్ని మనం అంతటా కూడాను కలిగి ఉండాలి. మీలో చాలామంది గురువుగారి యొక్క పుస్తకాలని, వారు అనుగ్రహించినటువంటి గ్రంథాలలో ఉన్న వాక్య రాశిని చూసి ఉంటారు. ఎలా కనిపిస్తుందండి ఆ అనుగ్రహించిన గ్రంథరాశి అంటే, చిన్న చిన్న మాటలతో చింతలేని తత్వాలని మనకి పరిచయం చేసే విధంగా ఉంటుంది. విడివిడిగా ఆ మాటలు చూశారనుకోండి, అరే ఈ పదమే కదా అని అంటారు. ఇందాక గురుతుల్యులు పురాణ పండు వైజయంతి గారు చెప్పారు కఠినంగా ఉంటుంది అని. ఎప్పుడు కఠినంగా ఉంటుంది అంటే ఆ మాటలన్నీ కలుపుకున్నప్పుడు ఒక్కొక్కసారి కఠినమైతే అనిపించవచ్చు కాక, కానీ విడివిడిగా చూసినప్పుడు ఆ పదాలన్నీ ఈ పదం నాకు తెలిసిందే కదా, వినయం, సుఖం, జీవనం, పరిణతి, ఈ మాటలు వింటున్నటువంటివే కదా అంటే ఆ మాటలని కూర్చేటప్పుడు ఆ మాటల మధ్య ఒక గాఢమైన బంధం పెరుగుతుంది. ఆ గాఢమైన బంధం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఒక తాదాత్మ్య స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సౌలభ్యం మనకి తెలుస్తుంది. ఇంత సులభంగా ఉంది అని అనిపిస్తుంది ఆ సందర్భంలో. యానేవ శబ్దాన్వయం ఆలపామః యానేవ చార్థాన్వయం ఉల్లిఖామః తైరేవ విన్యాస విశేష భవ్యై సమ్మోహయంతః కవయో జయంతి అంటారు నీలకంఠ దీక్షితులు. మనం ఏ మాటలనైతే మనం రోజు వాడుతూ ఉంటామో అవే మాటలు ఉంటాయి. ఆ మాటలకు ఏవైతే అర్థాలు ఉంటాయో ఆ అర్థాలే ఉంటాయి బాహిరంగా. కానీ విన్యాస విశేష భవ్యై వాటిల్ని ఉదాత్తమైన భావనతో కూర్చినప్పుడు దాంట్లో ఒక పరమార్థం ప్రవేశిస్తుంది. అప్పటి వరకు అర్థాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒక
ఆధ్యాత్మిక లేదా వైజ్ఞానిక బంధం అందులో కూడుతుందో దానికి గాఢత పెరుగుతుంది. ఆ గాఢమైన బంధాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం వ్యర్థం కాదు. లేకపోతే అర్థం కాకపోతే అర్థమే అవుతుంది. ఏంటంటే రెండు ఒకటిగానే ఉన్నాయి అనొచ్చు మీరు. అర్థం అర్థం, ఒకదానికి పొట్టలో చుక్కుంది, ఇంకో దాంట్లో పొట్టలో చుక్కలేదు. అర్థం కాకపోతే అది సగమే, పరిపూర్తి అనేటువంటిది లభించదు. పరిపూర్తి లభించాలి కదా. ఎందుకంటే గురువర్యులు సామాన్య గురువులు కాదు, మాన్య గురువులు, సిద్ధిని పొందినటువంటి గురువులు. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకోవాలంటే పరిపూర్ణ గురువులు. భూత భవిష్యత్ వర్తమానాలని తమ దివ్యనేత్రంతో దర్శించగలిగినటువంటి వారు. అటువంటి దివ్య తత్వం కలిగినటువంటి గురువర్యుల యొక్క భావనల్ని మనం అర్థం చేసుకొని జీవన గమనంలో మనం ముందుకు వెళ్ళాలి. గురువుగారి ఉపదేశాలలో మానవ సంస్కారం అద్వితీయమై శోభించాలి అని ఉంటుంది. మానవ సంస్కారం ఏమిటి? ఈ సంస్కారం అంటే అది రెండు రకాలైనటువంటి సంస్కారాలు. ఒకటి శారీరక సంస్కారం, మరొకటి మానసిక సంస్కారం. సం అనే మాటకి సంస్కృతంలో క్రూ అనేటువంటి ధాతువు కలిసినప్పుడు సంక్రు అవ్వాలి మామూలుగా అయితే. కానీ అక్కడ మళ్ళీ స అనేటువంటిది ఆగమంగా వస్తుంది. దానికి ఏమర్థం చెప్పారంటే వ్యాకరణంలో అలంకారం అని అర్థం చెప్పారు. సంస్కారం అంటే ఒక అలంకారం. ఎటువంటి అలంకారం? శాశ్వతమైనటువంటి అలంకారం. శాశ్వతమైన అలంకారం, శాశ్వతత్వం మనకి కలగాలి అంటే ఈ మాటలో ఉన్నటువంటి దీంట్లో శారీరక సంస్కారం. గురువుగారి యొక్క సిద్ధాంతాన్ని నాకెందుకో ఒక కేవల సిద్ధాంతం అని నాకు అనిపించడం లేదు. ఇది ఒక దార్శనిక సిద్ధాంతం. ప్రారంభంలో గురువుగారు చెప్పినట్లు అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత, శుద్ధాద్వైత, న్యాయ వైశేషిక, సాంఖ్య, యోగ ఇత్యాది పూర్వోత్తర మీమాంసలనే అనేక సిద్ధాంతాల సరసన నిలబడదగినటువంటి ఒక సశాస్త్రీయమైన సామయికమైన సిద్ధాంతం. సామయిక సిద్ధాంతం అంటే ఈ కాలానికి అనుగైనటువంటి సిద్ధాంతం. గహనమైనటువంటి విషయాలను కూడాను సులభంగా బోధించడానికి గురువుగారు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సులభమైన దార్శనిక తాత్విక సిద్ధాంతంగా మనకి గురువర్యుల వారి యొక్క సిద్ధాంతాలు కనిపిస్తాయి. నేను వ్యాకరణం చదువుకున్నటువంటి వానిగా గురువుగారి గ్రంథాన్ని నేను ఓ మారు చూస్తున్న సందర్భంలో ఒక వ్యాకరణ పరిభాష కనిపించింది. తానుత్త ఎదుట మధ్యమ ఎక్కడో ఉత్తమ. తానుత్త ఎదుట మధ్యమ ఎక్కడో ఉత్తమ. ఎంత గొప్ప భావనండి. మాటలు మాత్రమే వ్యాకరణ శాస్త్రంలో ఉన్నాయి. వీటి అర్థాలు ఇక్కడ తాను ఉత్త అన్నప్పుడు అలా లేదు. కానీ మనమేమనుకుంటాం, ఉత్తమ పురుష ఎవరంటే బెల్లె చెప్పారే, లోకంలో ఎవరండి ఉత్తములు? ఎవరికి వాళ్ళు నేనే ఉత్తముడిని అనుకుంటారు కదా. అందుకని సాధారణ వ్యాకరణ సిద్ధాంతంలో తాను ఉత్తమ పురుష, ఎదుట మధ్యమ, ఎక్కడో ఉన్నటువంటి వారు ప్రథమ. కానీ గురువుగారు చెప్తున్నటువంటి వ్యాకరణం జీవన వ్యాకరణం, ఆధ్యాత్మిక వ్యాకరణం. మీకు భాషకి సంబంధించిన వ్యాకరణం ఎలాగైతే ఉంటుందో, అసలు భాషాశాస్త్రంలో అన్ని భాషలకు కూడాను ఒకే రకమైన వ్యాకరణ సిద్ధాంతాలను అన్వయించవచ్చు అని నోమ్ చామ్స్కీ అనే ఆయన చెప్పాడు.
అది భాషలకు సంబంధిస్తే గురువుగారి సిద్ధాంతం భావానికి సంబంధించింది. భాషలు వేరైనా భావం ఒక్కటే కదా. ఆ భావానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వైజ్ఞానిక జీవన వ్యాకరణం ఇది. తాను ఉత్త, ఏ మనిషి అయినా సరే తాను ఉత్త అనుకున్నప్పుడే మంచిగా పనిచేయగలుగుతాడు. లేకపోతే తనను ఆవహించినటువంటి గర్వరేఖ ఈషన్ మాత్రం ముందుకు కదలనివ్వదు. ఏ రోజైతే ఆ గర్వరేఖ ప్రారంభమైందో అతడి యొక్క అద్భుతమైన చిత్రం అంతా కూడాను చెల్లాచెదురైపోతుంది. ఆ ఆంతర్యాన్ని మనం గమనించాలి అని గురువుగారు అందించినటువంటి వ్యాకరణ సూత్రం. తాను ఉత్త, నువ్వు ఉత్త అంటే నిమిత్త మాత్రుడిగా భావించుకొని నీ ఎదుట ఉన్న వ్యక్తిని ఒక మాధ్యమంగా భావిస్తే, మాధ్యమంగా భావిస్తే నువ్వు ప్రథమ అనిర్వచనీయమైనటువంటి ఏదైతే ఒక తత్వం ఉందని చెబుతూ ఉన్నారో, ఒక భగవతత్వం కావచ్చు, ఎవరు ఏ రకంగా భావిస్తే ఆ తత్వం. పోతన గారు చెప్పినట్టు లోకంబులు లోకేశులు తెగిన తుదిన అని చెప్తారు కదా, ఒక అనిర్వచనీయమైనటువంటి జ్ఞాన చైతన్య పుంజం కనిపిస్తుంది అని. ఆ జ్ఞాన చైతన్య పుంజాన్ని మనం పట్టుకోగలం. ఇది ఈ రకమైనటువంటి వ్యాకరణ సూత్రం. అంటే ఎందుకు మరి సామాన్యులకు తెలిసినటువంటి మాటలు ప్రయోగించాలి అంటే ముందు వాడు రావాలి కదా. ముందు దగ్గరికి వస్తే ఆ తర్వాత మనం విశేషమైనటువంటి విషయాలను బోధించవచ్చు. అందుకనే గురువుగారి యొక్క భాషలో చాలా సందర్భాల్లో మీరు సరళతను గమనించవచ్చు. ద బిట్స్లో కానీ ద గైడ్లో కానీ ఉన్నటువంటి అనేక అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అని చెప్పడానికి లక్ష్యప్రాయంగా ఉండేటువంటి సూక్తి చంద్రికలు ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడాను ఒక 30 నిమిషాల్లో నేను మీ ముందు ఉంచడం అనేటువంటిది సాహసోపేతమైనటువంటి పని. గురువుగారు అనుగ్రహించినటువంటి ఆధ్యాత్మిక వైజ్ఞానిక సిద్ధాంతాల సమన్వయ రూప జ్ఞాన సింధువులో నుంచి ఒక బిందువుని మాత్రమే మీకు నేను పరిచయం చేయగలిగాను అని మీకు తెలియచేసుకుంటూ, ఈ గ్రంథాలని గ్రంథులలో జీర్ణించుకునే విధంగా కనుక మనం అధ్యయనం చేసినట్లయితే మనకి కొంత మౌలికమైన అవగాహన కలుగుతుంది. ఆ తరువాత మనల్ని ఎటు తీసుకువెళ్ళాలి, ఏమి మనకి అందించాలి అనేటువంటిది గురువుగారి యొక్క చేతుల్లోనే ఉంటుంది. మనం అనుకుంటే అయ్యేటువంటి పనులు కాదు. మీలో చాలామందికి అటువంటి అనుభూతులు ఉంటాయి. కాబట్టి మనం చేయగలిగినటువంటి పనిని మనం చేస్తూ ఉంటే మనల్ని గురువుగారు ముందుకు తీసుకువెళ్తారు. అందరూ బ్రెయిన్ గురించి చెబుతారు, అందరూ ఆధ్యాత్మికత గురించి చెబుతారు. కానీ ఈ బ్రెయిన్ని ఆధ్యాత్మికతని ముడిపెట్టినటువంటి వారు గురువుగారు. అదేదో మళ్ళీ బ్రెయిన్ అంటే ఏదో ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక పదార్థం అని కాదు. ఆలోచన తరంగాలకు ఒక కేంద్ర బిందువుగా సమన్వయించి అనేక శాస్త్ర పరిభాషలు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలు మీకు ప్రస్థాన స్ఫూర్తిలో కానీ ఇతర గ్రంథాల్లో కానీ తారసపడుతూ ఉంటాయి. అటువంటి సమన్వయ దృక్పథం మనకి గురువుగారి యొక్క గ్రంథాల్లో కనిపిస్తుంది. అందరూ ఒకేలా ఉండాలంటే ఏం కావాలండి? అందరూ ఒకేలా ఉండాలి అంటే ఏం కావాలి? ఒకే లా కావాలి, ఒకే చట్టం కావాలి. ఒకేలా ఉండాలి అంటే ఒకే లా కావాలి. ఆ ఒకేలా మన గురువు గారు అనుగ్రహించి ఉన్నారు. ఎవరైనా ఒకటే, నీకు ఆ సమయానికి అది అందవలసినటువంటి అవసరం ఉంటే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎంత ఎగిరి గంతులేసి వేసినా కూడాను నువ్వు ఆ దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి అందరినీ ఒకేలా చూస్తూ ఈ అందరికీ ఒకే విధంగా ఈ జీవన తత్వాన్ని కాచి వడబోస్తూ మళ్ళీ ఎవరికి ఏమి అందించాలో అది అందించగలిగినటువంటి ఒక దివ్యమైన
అక్షయ సమాహార రూపం గురుదేవులు అనుగ్రహించినటువంటి దివ్య దర్శనం అని భావిస్తూ, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చెయ్యదగినంత ఆధ్యాత్మిక రాశి అక్షర రూపంలో గురువుగారి యొక్క గ్రంథాలలో ఉందండి. మరి జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఒకటి కాదు, ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కళ్ళు పరిశోధనలు చెయ్యడానికి అనువైన ఒక అక్షయ పాత్రలాగా గురువుగారి సాహిత్యం భాషిస్తుంది అని తెలియచేస్తూ, ఈ 4 మాటలు ఈవేళ మీతో మాట్లాడించగలిగేటువంటి అవకాశాన్ని నా కోసం అనుగ్రహించినటువంటి గురువర్యుల యొక్క పాద పద్మాలకు మరొక్క మారు నమస్కరించుకుంటూ, సాష్టాంగ నమస్కారం చేయదగిన సరస్వతి పుత్రులు సైతం సభాయే నమః అంటున్న ఈ సభాపీఠంలో నిలుచొని మీ ముందు ఈ పూట నా నోట ఈ మాట పలికించేందుకు అవకాశం కల్పించిన గురువర్యులకు మరొక్క మారు వందన నందన చందన మందార మకరంద సాహితీ మంజూషలను తెలియచేసుకుంటూ, ఈ మాటలు నావి కావు, కేవలం గొంతు మాత్రమే నాది, శబ్దాలు మాత్రమే నావి. కర్త కారయిత ప్రేరకశ్చైవ అనుమోదక చత్వార సమభాగిన అన్నట్లు కర్త గురువు గారే, కారయిత చేయించేటువంటి వారు కూడాను వారే, అలాగే ప్రేరణను ఇచ్చేటువంటి వారు వారే, చివరిలో అనుమోదక ఆ సంతోషాన్ని మనకు చేర్చేటువంటి వారు కూడాను వారే. కాబట్టి కర్త కారయిత ప్రేరకులు అనుమోదకులు అయినటువంటి వారికి మరొక్క మారు నమస్కరిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ, నేను మాట్లాడినటువంటి అక్షర వాక్య నిర్మాణంలో ఏమాత్రం ఉపకరించేది ఉన్నా అది మా గురువులు నాకు పెట్టిన అక్షర భిక్ష అని తెలియచేసుకుంటూ, ఏవి ఎలా ఉన్నా దీనిని ఒక ఆత్మస్థైర్యంతో నాతో మాట్లాడింపచేసినటువంటి గురువుగారి దివ్య తేజస్సు ఉంటే తప్ప ఇలా మాట్లాడలేము అని మనసారా అంగీకరిస్తూ, స్ఫూర్తి కుటుంబంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సమష్టి తత్వం ఇలానే ముందుకు సాగాలి అని, ఈ సాగింపులో ఒక ఇంపు అందరినీ కూడాను గురువుగారి తత్వం వైపుకు ఆకర్షించేటువంటి దిశలో ఈరోజు ప్రారంభమైనటువంటి స్ఫూర్తి కుటుంబ సభ్యత్వ యజ్ఞం నిర్విరామ నిరంతర యజ్ఞంగా జరగాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.